మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కొన్ని స్టాక్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి, సో మీతో షేర్ చేస్తున్నాను. దాంట్లో ఫ్రెండ్స్ మనం చూస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాకు డౌన్ ట్రెండ్లో ఉంది. యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, డౌన్ ట్రెండ్ వెళ్తూ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా బాయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు క్లియర్గా మనకి వాల్యూమ్స్ అనేది చెప్తూ ఉన్నాయి. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను పైకి. సో ఈ పాయింట్ దగ్గర మనకి మంచి రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి పైకి రావడం అనేది జరిగింది. అండ్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా పాజిటివ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. స్టిల్ మనకి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఈ పాయింట్ అనేది ఇమీడియట్గా 2445 అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇన్ బిట్వీన్ నేను కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ స్టాక్లో. అండ్ ప్రస్తుతం చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర హాల్ట్ అనేది తీసుకుంది. సో కొంత సపోర్ట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అండ్ టెంపరీగా మనకి అప్ సైడు 2445 దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అండ్ ఈ యొక్క లెవెల్గానే బ్రేక్అవుట్ అయిందంటే కన్సోలిడేషన్ జరుగుతుంది కదా ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఈ ట్రెండ్ అనేది వీమార్ట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది వాల్యూ ఇన్వెస్టింగ్, అంటే కొంచెం డిప్ అయినా సరే మనం పేషెన్సీగా హోల్డ్ చేయగలం అంటేనే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత టాటా స్టీల్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెటల్ సెక్టార్ మొత్తం కూడా సిక్లికల్ అనమాట. ప్రస్తుతం కమోడిటీస్కి కొంత రెక్కలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో టాటా స్టీల్లో బిగ్ పిక్చర్లో చూస్తే ఒక బ్రాడర్ కన్సోలిడేషన్ జరిగింది ఇక్కడ. ఏది ఈ పాయింట్ వచ్చేసరికి 2010 నుంచి కూడా స్ట్రాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. సో టెక్నికల్గా ఇక్కడ మంత్లీలో చక్కగా బ్రేక్అవుట్ లెవెల్ అనేది జరిగి అక్కడి నుంచి కూడా స్టాక్ మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఫిబొనాకీ అనేది మనం డ్రా చేసుకొని చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి సో 50% రిట్రేస్మెంట్ అయింది ఈ పాయింట్లో. మార్కెట్ ఎప్పుడైతే 50% రిట్రేస్మెంట్కి వచ్చిందో రఫ్గా 90 రూపీస్కి ఇన్వెస్టర్స్, వాల్యూ బయర్స్ అనేవాళ్ళు, డిప్ బయర్స్, డిస్కౌంట్ అయితే బై చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో బై చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా మన క్యాండిల్ స్టిక్లో కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఇక రీసెంట్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క మంచి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగింది 125 దగ్గర. అండ్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబ్లం ఏంటంటే ఫర్దర్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో అప్ సైడ్ మొమెంటం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే ఓవరాల్ సెక్టార్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్లో లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసం దీన్ని బై చేయాలంటే చూడండి, ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 125, 130 లెవెల్స్ వస్తే కానీ దీన్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అయితే మొమెంటం ట్రేడర్స్ కూడా దీంట్లో కొద్దిగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే 155 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టాం. ఇదైతే నాకు చాలా ఫేవరెట్గా అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ దీంట్లో ఏంటంటే టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది నేను యాడ్ చేసి పెట్టాను, స్మాల్ క్వాంటిటీ. ఎందుకు దీంట్లో ఇంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందంటే వొలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది అనిపిస్తుంది. విసిపి అంట. చూడండి, 1540 ఎప్పుడైతే మార్కెట్ అనేది రావడం జరిగిందో అక్కడి నుంచి రిట్రేస్మెంట్ జరిగింది. 1540కి వచ్చింది, మళ్ళీ 1540కి వచ్చింది, మళ్ళీ 1540కి వచ్చింది. బట్ మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటుందో ఇది లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు, హైయర్ లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ హైయర్ లో అనేది ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ సెట్ ఏంటంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనమాట. వన్ ఆఫ్ నా ఫేవరెట్ ప్యాటర్న్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఈ హై లోపల వాలటిలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో ప్రాబబ్లీ 1-2 వీక్స్ ఏదైనా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ కానీ జరిగిందంటే మనకేంటంటే ఒక మల్టిపుల్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఒక స్ట్రాంగ్ మూవ్ అనమాట. అట్లీస్ట్ మినిమం ఒక 60-70% మూవ్ అనేది అయితే మనం షార్ట్ పీరియడ్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. సో ఇవి అయితే ఈ వారానికి ఏంటంటే ఇవి మన స్వింగ్ ట్రేడింగ్ కోసం అనేది నేను షార్ట్ లిస్ట్ చేసి పెట్టాను. సో
మీ యొక్క స్టాక్స్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఏవైతే స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది ఎనాలిసిస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.